న్యూస్. మానవ సంబంధాలు మాయమవుతున్నాయి. పరాయి వారి కోసం కన్నవారినే కడతీర్చుతున్నారు. భర్తను భార్య, తల్లిదండ్రులను పిల్లలు, కన్న బిడ్డలనే సొంత తల్లిదండ్రులు, ఇలా నా అనుకున్న వారే నరకానికి పంపిస్తున్నారు. అక్రమ సంబంధాల కోసం అడ్డొచ్చిన వారిని అడ్డంగా లేపేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనల్లో మరొకటి కూడా వెలుగులోకి వచ్చింది. వివాహేతర బంధానికి అడ్డుపడుతున్నాడని తండ్రిపై కోపం పెంచుకుంది ఓ కూతురు. తల్లి ప్రియుడి సాయంతో కన్న తండ్రిని చంపేసింది. అంతేకాదు, ఏ మాత్రం కనికరం లేకుండా తండ్రిని చంపి ఏమీ తెలియనట్టు సెకండ్ షో సినిమాకు కూడా వెళ్ళింది ఆ మహాతల్లి. ఆ తర్వాత క్యాబ్ బుక్ చేసి తండ్రి శవాన్ని తీసుకెళ్లి చెరువులో పడేసింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఘటనలు ఈ మధ్య అయితే మరీ ఎక్కువైపోతున్నాయి. సో ఇదే విషయంపై మనం డిబేట్ చేద్దాం. డిబేట్ లో మనతో పాటు జాయిన్ అయ్యారు అర్చన గారు, సైకాలజిస్ట్, అలాగే మైనంపాటి కృష్ణ శర్మ గారు, ఆధ్యాత్మికవేత్త, ఆల్రెడీ జూమ్ లో జాయిన్ అయ్యారు. కరాటే కళ్యాణి గారు, నటి, అండ్ కృష్ణకుమారి గారు అనలిస్ట్ జూమ్ లో జాయిన్ అవుతారు. తర్వాత సైకాలజిస్ట్ పూజిత కూడా జాయిన్ అవుతారు. అందరికీ నమస్తే అండి. నమస్తే. యా, సో ముందుగా కరాటే కళ్యాణి గారు నమస్తే. నమస్తే అండి. సో చూసారా ఇవాళ ఇష్యూ? తండ్రిని కూతురు, తల్లి ఇద్దరు కలిసి చంపేసి సెకండ్ షో మూవీకి వెళ్లి తండ్రి శవాన్ని తీసుకెళ్లి చెరువులో పడేశారు. సో రోజు రోజుకి ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఏం చెప్తారు? అందరికీ నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా మాట్లాడుకుంటానికి కూడా చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి ఇలాంటివి వింటుంటే. ఎందుకంటే మనం ఉన్నది జనారణ్యంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. అసలు మనం ఫస్ట్ ఇదంతా ఎక్కడ తప్పు, ఎక్కడ స్టార్ట్ అవుతుందని మొదలు పెడితే, పూర్వకాలంలో గురుకులంలో, ఆశ్రమాల్లో, లేకపోతే స్కూల్స్ లో ఎక్కడైనా గానీ మంచిగా విద్యా బుద్ధులు నేర్పించేటప్పుడు ఎలా ఉండాలి, రాముడు, రామాయణం, భారతం, భాగవతం, ఇవన్నీ కూడా ధర్మాల గురించి గాని, గృహస్థ ధర్మాలు, భార్య ఎలా మెలగాలి, భర్త ఎలా ఉండాలి, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, శ్రవణ కుమారుడు ఎలా చూసుకున్నాడు, రాముడు ఎలా పితృవాక్య పాలన చేశాడు, ఇలాంటివన్నీ కూడా తెలిసేవి చెప్పేవారు. తల్లిదండ్రులు కథల రూపంలో కూడా బామ్మలు, తాతమ్మలు చెప్తున్నప్పుడు వినేవారు. అవన్నీ కొంతైనా ప్రభావం పడతాయండి. వినికిడి జ్ఞానం వల్ల కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు మనకి చాలా చాలా ప్రభావం చూపిస్తుంది మన జీవన విధానం పైన. ఇవన్నీ జరిగేటప్పుడు ఇలాంటివి ఎక్కడా చూడలేదండి. ఇప్పుడు మన పిల్లలు ఎలా తయారయ్యారు, ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే, ఎంతసేపు భోజనం చేయాలి పిల్లవాడు, చిన్న పిల్లవాడికి 2 నెలల 3 నెలల పిల్లవాడికి పాలు పట్టేటప్పుడు, సెర్లాక్ తినిపించేటప్పుడు ఒక ఫోన్ పక్కన పెట్టి ఆడెవడో డోరమేనని కప్పలా నోరు తెరుస్తాడు. వాడు నోరు తెరిచి అంటాడు ఇంకెవడు, వీడి ఒక కప్ప మొహాలు, చైనా మొహాలు, అన్ని ఫేసులు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదో పెడుతుంటే అవన్నీ చూపించి వాళ్ళకి తినిపించి వాడేమో కత్తులతో దాడులు చేస్తున్నట్టుగా, బాంబులు వేస్తున్నట్టు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫీడ్ అయిపోతాయి. తర్వాత ఇప్పుడు రోజులు ఎలా అయిపోతే విచ్చలు విడతాను. ఇవన్నిటితో పాటుగా బరితెగించేసి ఇంకా తండ్రి, తల్లి, అసలు బావి వరుసలు గాని ఏమీ లేవండి. అన్ని వదిలేసి అవసరమైతే నాకు కావాల్సింది ఇయ్యకపోతే నేను చంపేస్తా అని ఫస్ట్ నుంచి బెదిరించడం మొదలు పెడతారు. అలకలు, బెదిరింపులు, వీళ్ళని ముద్దు చేసి గారాబం చేసి వీళ్ళు ఏం చెప్పినా కూడా చేసి పెట్టడం వల్ల తర్వాత వాళ్ళ చివరికి వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా వాళ్ళు సైతం వాళ్ళు వెనకాడట్లేదు. ఇలాంటివన్నీ జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే మన లోపం, మన ఏ విధంగా పెంచాలి, ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదని తెలియజేయాలి. అంతేకాకుండా ఇప్పుడు ఎడ్యుకేషన్ లో కూడా అంటే మనం చెప్పాలంటే అడల్టరీ, ఇప్పుడు ఎవరైతే పెరుగుతున్నారో పిల్లలు, గ్రోన్ అప్ ఎవరైతే పెరుగుతున్నారో వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్ళకి తెలియపరచాలండి, సవ్యంగా తెలియపరచాలి. లేకపోతే ఈ బూతు బొమ్మలు చూసి లేని పొలానికి చెడిపోయి వాగ్వర్సులు వదిలేసి ఎలా పడితే అలా పిచ్చి పిచ్చిగా దాడులు. అంటే మనకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది మోరల్ సైన్స్ అనేది. సో అది ప్రతి క్లాస్ లో చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మోరల్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఉంది కదా. మోరల్ సైన్స్ అని ఉన్నా కూడా అంటే ఇప్పుడు మోరల్ సైన్స్ లో ఇవన్నీ నేర్పిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు అంటే అవన్నీ అవగతం చేసుకునే వాళ్ళు తక్కువ ఉన్నారండి. ముందు ఇంట్లోంచి మొదలవ్వాలి, ప్రక్షాళన ఇంటి నుంచి మొదలవ్వాలి, అన్ని చెప్పడం, తర్వాత అన్ని సైన్స్లు వస్తాయి. ఒకటండి ఇప్పుడు సో కళ్యాణి గారు, మీ వాయిస్ కంప్లీట్ గా బ్రేక్ అవుతుంది. మీరు జర్నీలో ఉన్నారు కదా, ఒక్క 5 minutes మా కోసం కొంచెం సైడ్ కాపుకొని మాట్లాడతారా? అంటే మీ వాల్యుబుల్ మా వాయిస్ మాకు వినిపించాలి కాబట్టి. ఈ లోపు నేను వేరే వాళ్ళతో మాట్లాడతా, గెస్ట్ తో. యా, అర్చన గారు నమస్తే. రైట్. యా, అర్చన గారు, ఒక సైకాలజిస్ట్ గా మీరేం చెప్తారు అంటే,
ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని ఎంకరేజ్ చేయడం, రిజర్వేషన్స్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో ఇవన్నీ చూసి సోషల్ మీడియా మొత్తం నెగటివ్, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇదేనా అని మహిళల మీద చాలా అంటే ఇంకా చాలా నెగటివ్ ట్రోల్ అవుతుంది. ఈవెన్ మొన్న హనీమూన్ కేసు దగ్గర నుంచి అయితే ఇంకా ఎక్కువైంది. సో ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం, ఒక చిన్న పిల్లని పిన్ని చంపేసింది. అంటే వాళ్ళు చాలా సెన్సిబుల్ గా ఉంటారు, అంటే జనరల్ గా కంపారిటివ్లీ మగవాళ్ళతో కొంచెం సెన్సిబుల్ గా ఉంటారు కదా. బట్ ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయంటే ఏం చెప్తారు? అంటే రీసెంట్ గా మీరు ఒక సైకాలజిస్ట్ కాబట్టి వాళ్ళలో ఏమైనా ఎక్కువ చేంజెస్ వస్తున్నాయా, ఏం చెప్తారు? రైట్, అంటే దీన్ని మనం సైకలాజికల్ కోణంలో పరిగణనలోకి తీసుకుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది అంటే విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ కి ఫ్రీడమ్ కావాలి ఆర్ విమెన్ థాట్ ప్రాసెస్ అనే దాంట్లోపల స్లోగా విమెన్ సెల్ఫ్ సెంట్రిక్ బిహేవియర్ ఏమన్నా పెరిగిపోతుందేమో. ఇది అందరు విమెన్ కి అప్లికబుల్ అవ్వాల్సిన అవసరం లేదు, కాకపోతే నా అనే ఆలోచించుకునే విమెన్. సో ఇలా ఎక్స్ట్రా మ్యారిటల్ మీరు ఈ కేసెస్ అన్ని తీసుకుంటే వీళ్ళందరిలోనూ స్వార్థం ఉంది, వాళ్ళు ఓన్లీ సెల్ఫిష్ గానే ఆలోచిస్తున్నారు, వాళ్ళలో ఎంపతి లేదు. ఇండిపెండెంట్ అని కూడా అనుకోవచ్చా? ఓవర్ ఇండిపెండెంట్ అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా, సో నా అనుకోవడం సెల్ఫిష్, ఇండిపెండెంట్ అవ్వడం అంటే ఎవ్వరి మీద డిపెండెంట్ అవ్వకుండా బతకడం. దానికి దీనికి చాలా తేడా ఉంది. సెల్ఫిష్ అంటే స్వార్థం కోసం పరులను ఉపయోగించుకోవడం. అంటే మీరు అన్ని కేసెస్ లో కామన్ గా చూసింది స్వార్థమే చూసాను ఇందులో. అంతే కదా, ప్రతి వాడిని అంటే తను ఎదగడం కోసమో తను హ్యాపీగా ఉండడం కోసమో వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం. సో అక్కడ తల్లిని చూడలేదు, తండ్రిని చూడలేదు, మొగుడిని చూడలేదు, ఏమీ చూడలేదు. నా ఆనందం కావాలి, సో తన ఆనందం మాత్రమే చూసుకున్నారు. ఒకప్పుడు ఎవ్వరు స్త్రీలో ఇది చూడలేదు. ఆలోచించేది ఎగ్జాక్ట్లీ. రాను ఏమవుతోంది, స్త్రీ ఎప్పుడు అందరి ఆనందాల కోసం తన ఆనందాన్ని కోల్పోతోంది. సో స్త్రీ తన ఆనందాన్ని కోరుకోవాలి అనేది ఇప్పుడు పెచ్చు మీరిపోతోందేమో బహుశా. అదే ఆలోచించాల్సిన. కానీ ఇక్కడ కొంతమంది అమ్మాయిలు ఏమంటారంటే ఇప్పుడు ఫ్యామిలీ ప్రెషర్ కూడా అమ్మాయి మీద పెట్టకూడదు, ఇష్టం లేని పెళ్లి చేయడం మెయిన్. 100% అండి. ఇది తల్లిదండ్రులకి నేనంటే న్యూస్ ఆర్టికల్స్ లో గానీ మొన్న వేరే లైవ్స్ లో గానీ నేను చెప్పాను, చాలా మంది తల్లిదండ్రులు చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే ఇష్టం లేని పెళ్లిళ్ళు బలవంతంగా చేసి అమ్మాయి జీవితం, అమ్మాయితో పాటు అబ్బాయి జీవితం, రెండు ఫ్యామిలీస్ అందరివి నాశనం చేస్తున్నారు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయి మనస్తత్వం ఎట్లా ఉంది అనేది కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలంటే రాత్రికి రాత్రే వీళ్ళు సైకోపాత్ల లాగా తయారవ్వరు. క్రిమినల్ థాట్స్ రాత్రికి రాత్రే రావు. చిన్నప్పటి నుంచి వీళ్ళలో కోపావేశాలు ఉన్నాయా, క్రిమినల్ మైండ్ సెట్ ఉందా, అంటే సెల్ఫిష్ నేచర్ చిన్నప్పటి నుంచే ఉందా, ఇదొకటి మనం గమనించాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే అసలు వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా ఇంత స్వార్థం ఎప్పటి నుంచి మొదలైంది వీళ్ళలో. ఇప్పుడు తండ్రిని చంపారు, తండ్రిని చంపిన కేసులో అసలు తల్లి కోఆపరేట్ చేసింది అంటే తల్లి ఎందుకు కోఆపరేట్ చేసింది? సో కేసు హిస్టరీ మొత్తం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే. అలాగే మొన్న 15 ఏళ్ల పాప తల్లిని చంపేసింది. అవును, రైట్. అలాంటి కేసు తీసుకున్నప్పుడు మీరు అందులో కేసు హిస్టరీ తీసుకుంటే మదర్ ఆల్రెడీ సెకండ్ మ్యారీడ్, మదర్ కూడా మ్యారేజ్ చేసుకుంది. అబ్బాయి చెప్పుకొస్తే ఇందులో పాప కూడా ప్రెగ్నెంట్ అయ్యి పాప ఒక బేబీని బర్త్ ఇచ్చాక బేబీ చచ్చిపోయిందన్న ఒక హిస్టరీ ఉంది. సో చాలా హిస్టరీ, డెప్త్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది. సో ప్రతి కేసులో పర్సనాలిటీ డిజార్డర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళు గోత్రూ అయిన ట్రామా అయి ఉండొచ్చు, ఆ ట్రామా కూడా ఇలాంటి వాటికి లీడ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు లైక్ పేరెంటింగ్ విషయంలో చూసుకుంటే ఒకప్పుడు మన పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. ఓకే, ఇంకా కూడా కొన్ని ఫ్యామిలీస్ లో అది కంటిన్యూ అవుతుంది. కానీ కొంతమంది ఫ్యామిలీస్ లో కొంచెం ఇప్పుడు లిబరల్ గా ఉండడం, అన్ని పేరెంట్స్ తో షేర్ చేసుకోవడం, కొంచెం ఫ్రెండ్లీగా ఉండడం జరిగింది. అంటే మోస పేరెంటింగ్ కూడా ఒక రీజన్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర స్ట్రిక్ట్నెస్ చూసి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పెరిగి వాళ్ళ దగ్గర ఏదో లవ్ దొరుకుతున్నట్టు వాళ్ళు అనుకోవచ్చా? డెఫినెట్ గా సమాజం ఎలా అయిపోయిందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్. సో ఫస్ట్ అడ్జస్ట్మెంట్స్ తగ్గిపోయాయి, కంఫర్ట్ జోన్ పెరిగిపోయింది. మన జోన్ కాకుండా వేరే జోన్కి వెళ్తేనే మనకు అది డిస్కంఫర్ట్ అయిపోతుంది. ఇవాళ రేపు మనం పక్క వాళ్ళకి ఏదన్నా కాస్త సీట్ ఇచ్చినా, వాళ్ళు చెప్పిన అడ్వైస్ తీసుకోవాలన్నా అబ్బో, టీచర్లు మనకు ఒక దెబ్బ వేయాలంటేనే లేని రోజుల్లో మనం ఉన్నాము. సో ఇంకెక్కడ ఎలాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాము? కాబట్టి అక్కడ పేరెంటింగ్ దగ్గర నుంచి ప్రాబ్లం ఉంది. కళ్యాణి గారు చెప్పినట్టు సో ఇంట్లో ప్రక్షాళన మొదలైతే తర్వాత సమాజంలో జరగాలి. అండ్ బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఇస్ మొబైల్ ఓటీటీ ప్లాట్ఫామ్. నేను చెప్పక్కర్లేదు, మీడియా వాళ్ళలాగా మీకు తెలుసు ఎలాంటి వాటికి ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి, ఎలాంటి వాటికి తక్కువ వ్యూస్ వస్తున్నాయి మీకు తెలుసు. ఓకే, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా అని ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీయండి, దానికి ఎన్ని వ్యూస్ వస్తాయి?
ఓకే, ఒక క్రైమ్ స్టోరీ పెట్టండి, దానికి ఎన్ని వ్యూస్ వస్తాయి, ఒక గంటలో వ్యూస్ డిఫరెన్స్ మీకు తెలిసిపోతుంది. సో మీకు మైండ్ సెట్ వీళ్ళలో కాదు, ప్రతి పర్సన్ లోనూ నెగిటివ్ క్రిమినల్ మైండ్ సెట్ ఎక్కువ ఉంది. అందుకనే పోయి వాటికి అలాంటి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. కానీ వీళ్ళందరూ క్రైమ్ చేసి బయటపడుతున్నారు, వాళ్ళు క్రైమ్ చేయకుండా మానసికంగా క్రైమ్ చేస్తున్నారు. మీరేం చెప్తారు కృష్ణ శర్మ గారు? చూస్తున్నారు కదా ఇలాంటి ఇన్సిడెంట్స్, అంటే ఒక ఆధ్యాత్మికవేత్తగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ మధ్య కాలంలో చూస్తే నేరాలు పెరిగిపోయినాయి. ఆ నేరాలు కూడా మహిళలు చేయడం పెరిగిపోయింది. మన అనేక యాంగిల్స్లో చూడొచ్చు. ఈ సంవత్సరం ఏంటంటే అత్యంత భయంకరమైన సంవత్సరం, విశ్వావసునామ సంవత్సరం. అది కూడా షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడటం అనేది జరిగింది. ఒకే నెలలో 2 గ్రహణాలు రావటం, ఇటువంటి అత్యంత భయంకరమైనటువంటి పరిణామాలు కూడా కొన్ని చోటు చేసుకున్నాయి ఈ సంవత్సరం. దాని తర్వాత కూడా స్పష్టంగా చెప్పారు ఆధ్యాత్మికవేత్తలు అనేక మంది. మన దేశంలోగానే కాకుండా విదేశాల్లో కూడా ఉన్నటువంటి అక్కడ ఆధ్యాత్మికవేత్తలు, బాబా వంగ వంటి వారు, ఇంకా జపాన్లో ఆమె టట్స్కీ వంటి వారు, వీళ్ళందరూ చెప్పడం జరిగింది. ఇక మన భారతదేశంలో అయితే ఈ యొక్క జ్యోతిష పండితులు అయితే అందరూ కూడా దీన్ని అనాలిసిస్ చేస్తే భయంకరమైనటువంటి వైలెన్స్ జరుగుతుంది. అగ్ని ప్రమాదాలు విపరీతంగా జరుగుతాయి. అగ్ని ఒకటి, జలప్రళయాలు ఇవన్నీ జరుగుతాయి. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే భూదేవి ఆగ్రహిస్తుంది అనేది చెప్పడం జరిగింది. అంటే మహిళల ద్వారా కూడా నేరాలు పెరుగుతాయి, నేరాలు ఎక్కువ పెరుగుతాయి. ఆ నేరాలు కూడా మహిళలు ఎక్కువ చేస్తారు ఈ సంవత్సరం అని చెప్పడం జరిగింది. తద్వారా చూసుకుంటుంటే స్టెప్ బై స్టెప్ అన్నీ జరుగుతూనే వస్తూనే ఉన్నాయి. ఇంకొంతమంది అనాలిసిస్ కలియుగం అంచుకు వచ్చేసింది. ఇక కలియుగం అంచనేది చాలామంది అంటూ ఉంటారు, ఇంకా ఎండ్ అయిపోతుంది. ఎండ్ అనేది ఒక్కసారి కూడా అవ్వదు. డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క యుగం ఉంటుంది కదా, ద్వాపర యుగం, కలియుగం. ఆ 2 యుగాల మధ్య వీళ్ళ ఆలోచన తీరు మారిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడిందో ఈ ఒక రకమైన తరంగాలు కూడా వచ్చేసి కూడా కొన్ని పర్టికులర్ వాళ్ళ యొక్క మెదళ్ళు వచ్చేసినాయి ఆడవాళ్ళకి. దానివల్ల ఇట్లా భయంకరమైనటువంటి నేరాలు చేస్తున్నారు. అందులో కలియుగంలో స్పష్టంగా జరిగింది, ధర్మం అనేది ఏకపాదం మీద ఉంటుంది. అంటే కుంటుకుంటూ నడవాల్సింది. ఒక పాదం ఉంటే ఏమవుతుంది, 4 చక్రాలు వేసి ఒక చక్రం కుంటుకుంటూ ఉండాల్సింది. దానివల్ల భయంకరమైనటువంటి ఇబ్బంది ఉంది. ఏంటంటే ఇక్కడ నేరాలు చేసిన వాళ్ళు అందరూ కూడా దేనికోసం చేస్తున్నారంటే, ఎవరైనా ఏ పనిని ఎందుకు చేస్తారు, వాళ్ళకి సంతోషం కలగడానికి చేస్తారు. ఈ కామం అనేది పెరిగిపోతుంది అనేది కూడా ఈ గ్రంథాల్లో చెప్పబడింది. కలిపురుషుడు నిలబడి తన ఎడమ చేత్తో తన పురుషలింగాన్ని పట్టుకొని నిలబడి ఉంటాడట కలియుగంలో. అంత భయంకరమైనటువంటి కామ కోరికలు పెరుగుతాయి. తద్వారా కూడా విపరీతమైన నేరాలు కూడా జరుగుతాయి, రక్తపాతం జరుగుతుందని చెప్పబడింది. అది కూడా ఇప్పుడు మహిళల ద్వారా ఎక్కువ జరుగుతాయి. మనం చూస్తుంటే వెంటనే కూడా కొన్ని జలప్రళయాలు వచ్చినాయి, అగ్నిపర్వతాలు కొన్ని బ్రద్దలైనాయి. సైమల్టేనియస్గా ఇక్కడ మహిళలు నేరం చేయటం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన దేశంలో పతియే ప్రత్యక్ష దైవం అంటారు. ఈ యొక్క లవ్లు చేసినా ఏం చేసినా ఒక జమానాలో ఏంటంటే భర్త పెళ్ళైపోయింది కాబట్టి భర్తతో అడ్జస్ట్మెంట్ అయిపోయేవాళ్ళు, తన జీవితం కూడా గడిపేవాళ్ళు. పెళ్లికి ముందు ఏమైనా ప్రేమ విషయాలు ఉన్నా సరే అవన్నీ తీసి పక్కన పడేసేసి, ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే లవర్ ముద్దు భర్త వద్దు అనేటట్టు తయారైపోయింది. లవరే కావాలి, భర్త అవసరం లేదు, లవరే ముద్దు మాకు. ఎందుకు తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవచ్చు కదా వాళ్ళ ఇష్టాలు, పిల్లల ఇష్టాలకి తల్లిదండ్రులు కూడా గౌరవం ఇచ్చి ముందే వాళ్ళు ఇష్టం లేని అబ్బాయిని తీసుకొచ్చి చేయకుండా చక్కగా వాళ్ళకి నచ్చిన అబ్బాయిని ఇచ్చి చేస్తే బాగుంటది కదా. ప్రపంచంలో అన్ని ప్రేమల కంటే నిజమైన ప్రేమ ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమని మించిన ప్రేమ ఎక్కడ లేదు. అందులో తల్లి ప్రేమ మీరే అంటున్నారు కదా, అత్యున్నత. అదే దానికే చెప్తున్న సమాధానం. అత్యున్నతమైన ప్రేమ ఏంటంటే తల్లి ప్రేమ, దాన్ని మించింది లేదు. కానీ తల్లి కూడా అదే చెప్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు అన్న సందర్భం ఆడవాళ్లే చంపుతున్నారు అంటున్నారు. కాదు, అందరూ చంపుతున్నారు. మీరు అమ్మాయిలు కూడా చేస్తున్నారు. తల్లి ఎందుకు ఇష్టమైన పెళ్లి చేయలేదు అనడానికి నేను ఆన్సర్ చెప్తాను. తర్వాత మీ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఆన్సర్ వస్తుంది.
తల్లి అనేటువంటిది ఒక పాప బాబు పుట్టినప్పటి నుంచి కూడా పాలు ఇవ్వటం అంటే ఒక బిడ్డ చిన్న బేసిక్ అవసరం నుంచి కూడా ఆమె తీర్చుకుంటూ వస్తారు. తల్లి ప్రేమ గురించి అందరికీ అటువంటి ఆమె ఏం ఆలోచిస్తుంది, తన కూతురు వివాహం చేసినప్పుడు కూతురు సంతోషంగా జీవితం గడపాలి, నిన్నూరెళ్ళు తన జీవితం అంతా బాగుండాలని కోరుకుంటుంది. దానికి తగ్గ వరుణ్ణి చూస్తుంది ఆమె తల్లిదండ్రులు. అంతేగాని ఎవడో రోడ్డు మీద పోయి గొట్టంగాని తీసుకొచ్చి నేను వాడిని చేసుకుంటాను లవ్ చేశానంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. వాయు వరుసలు చూసుకుంటారు. పెళ్ళంటే అనేక విషయాలు ఉంటాయి. 3 తరాలు చూసి ఇటు 3 తరాలు అటు 3 తరాలు వాళ్ళ పేర్లు చెప్పాలి. ఇదివరకు అయితే 5 తరాలు చూసేవాళ్ళు, ఒకప్పుడు 10 తరాలు కూడా చూసేవాళ్ళు. ఇప్పుడు అన్ని తరాలు ఎక్కడ 3 తరాలు చూస్తున్నారు. అదే తప్పు. ఇవన్నీ చూసి పెళ్లి చేస్తారు. అంతేగాని ఎవడో నచ్చినాడు నాకు అని చెప్తే నుంచి పెళ్లి చేయాలా? తప్పు. కానీ వాళ్ళ మానసిక స్థితి ఇట్లా తయారైతున్న కండిషన్స్ లో మనం ఉన్నాం కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉండలేకపోతున్నారు. వాళ్ళు ఉండకపోగా భర్తతో చేయకపోగా లేదు, పిల్లలకి ఆడపిల్లలకి ఏది చెప్పే సిచ్యువేషన్ లేదు. మీరు చెప్పిన జమానాలో ఇప్పుడు వాళ్ళకి కొంచెం చెప్పే స్వేచ్ఛ వచ్చింది కదా. సో ఆ స్వేచ్ఛని వాళ్ళు హరించకుండా జస్ట్ వాళ్ళ ఇష్టాలకి గౌరవం ఇవ్వచ్చు కదా అంటున్నాం. ఎవరో గొట్టంగాడికి ఎవరు చేయరు. అవును, వాళ్ళు చేసేది అలానే చేస్తుంది. ఇప్పుడు మీరు ఇందాక ఈ యొక్క హనీమూన్ సంఘటనలో అతను ఎవడు చాలా చిన్నవాడు, పెళ్లి చేసిన అసలు తల్లిదండ్రులు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయకపోయి ఉంటే ఈ రోజు ఈ ఘటన తల్లికి తెలుసు, కూతురి ప్రేమ కదా తల్లికి తెలుసు. మళ్ళీ పెళ్లి చేసిందంటే ఏమనాలి? తల్లి తప్పు కూడా ఉంది. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు జమానాలో ఇందాక ఆమె కళ్యాణి గారు చెప్పారు, అది వాస్తవం. ఒక చిన్నపిల్లవాడు తప్పు చేస్తే ఆమె తల్లి చెప్పాలి. తల్లే తప్పు చేస్తే అప్పుడెవరు చెప్పాలి? ఇక్కడ ఏంటంటే ఈ నాయనమ్మ వ్యవస్థ అనేది ఇప్పుడు లేదు. పూర్వకాలంలో ఏంటంటే తాతయ్య నాయనమ్మ కల్చర్ ఉండాలి, అది ఉండి తీరాలి. వాళ్ళు తమ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తారు. మంచి అంటే ఒక జనరేషన్ ముందు వాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుస్తాయి, ఏది మంచి ఏచని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పెళ్లి చేసుకోవడం, వేరే కాపురాలకు వెళ్ళిపోవడం, ఎవ్వడు కూడా కలిసి ఉన్నట్లేదు. ఇప్పుడే కాదు శర్మ గారు, దాని రిజల్ట్ ఇది. ఎప్పుడైతే నాయనమ్మ బామ్మ కల్చర్ పోయిందో, తాతయ్య కల్చర్ పోయిందో, ఈ యొక్క గైడెన్స్ దొరకట్లేదు. వీళ్ళు ఏంటంటే నేర ప్రవృత్తికి వెళ్ళబడుతున్నారు. ఒక సినిమాలో ఒక చిన్న సన్నివేశం చాలా స్మాల్ చెప్తాను. ఒక రౌడీ ఉంటాడు, అతను రాజకీయాల్లో రావాలనుకుంటాడు. అక్కడ అందరు రాజకీయ నాయకులు కూర్చొని ఉంటారు. ఇది రౌడీ వస్తాడు, నేను ఎమ్మెల్యే అవ్వాలనుకుంటారు అంటాడు. అక్కడ కూర్చున్న వాళ్ళ రాజకీయ నాయకులు ఒక అతను ఎమ్మెల్యే అనమాట. నువ్వు ఎమ్మెల్యే ఎలా అవుతావు? ఆల్రెడీ ఇక్కడ ఇతను ఎమ్మెల్యేనండి అని చెప్తాడు. వెంటనే ఆ రౌడీ తుపాయి తీసి కాల్ చేస్తాడు. వెంటనే ఆ తుపాకి పక్కన అతను అంటాడు ఎమ్మెల్యే క్యాండిడేట్, ఏమయ్యా రిజైన్ చేయమంటే రిజైన్ చేసేవాడిని కదా, దానికి కాల్చాలా? అంటే ఏంటంటే ఇన్ని రకాల విధానాలు ఉన్నాయి, తెలియకుండా డెసిషన్ తీసుకుంటున్నారు. చంపేస్తే అయిపోతుంది, ఇంకో నిర్ణయం తీసుకోవచ్చు, ఇంకో రకంగా చేయొచ్చు అని ఆలోచన రావట్లా. చంపేస్తే నా కోరిక తీర్చుకోవాలి, అటువంటి పైశాచికమైనటువంటి విధానం వచ్చింది కాబట్టి ఇలా జరుగుతుంది. దీనికి పెద్దవాళ్ళ సలహా తీసుకోవాలి, అది ఇంపార్టెంట్. కళ్యాణి గారు, ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు చేయాలి. అమ్మాయిలకి ఫ్రీడమ్ ఎక్కువైంది అంటే ఇంటికే పరిమితం అవ్వాలి. వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఇలాంటి ఎక్కువ అవుతున్నాయని సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అంటే అలాగే అమ్మాయిలు కూడా అదంటే ఇప్పుడిప్పుడే మేము వచ్చి చేస్తున్నాం, ఇది జీర్ణించుకోలేకపోతున్నామని అమ్మాయిలు అంటున్నారు. సో ఏం చెప్తారు మీరు ఒక ఉమెన్ గా ఈ విషయంపై? అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫస్ట్ అండి మనకి స్వీయ నియంత్రణ ఉండాలండి. ఎవరికైనా కానీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫస్ట్ స్వీయ నియంత్రణ ఉండాలి. అది లేకపోతే ఎన్ని చేసినా కూడా వ్యర్థమే. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వల్ల చెడిపోతున్నారు. కన్ఫర్మ్ అది. మొబైల్ ఫోన్ పిల్లలకి అలవాటు చేసేది తల్లిదండ్రులు చిన్నప్పుడు భోజనం పెట్టేటప్పుడు చెప్పాను కదా నేను, అలాగా అన్నం ఉగ్గు పాలతో నేర్పించినట్టుగా అయిపోతుంది. తర్వాత పెరిగి ఇప్పుడు ఏంటంటే ఏదో ఒకటి చేయాలి. మొన్న ఒక అమ్మాయి ఎవరో ట్రైల్ పట్టాల మీదకి వెళ్ళిపోయి ఒక రీల్ చేసి నేను ఫేమస్ అయిపోవాలని చెప్పి రీల్ తీయడం కోసం ట్రైల్ పట్టాల మీద డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయి ఆపితే నాన్ షాక్ తిప్పుతుంది, కారులో వచ్చి కొడతా మిమ్మల్ని అని. అంటే తప్పు చేసింది కాక దాన్ని సమర్థించుకోవడం, ఈవిడ ఫేమస్ అవ్వడం కోసం సమాజానికి ఒక చెడు చేస్తూ, అలాగే ప్రపంచానికి అంటే ఏ సమాజానికి ఏమిస్తుంది మెసేజ్ ఆమె? ఇంకా చెప్పాలంటే మీరు నా దగ్గరకు వచ్చారంటే ఆమెను ఆపుతుంటే ఇవి తిరిగి కొడతానని కరాటే నేర్చుకున్నట్టు నాన్ షాక్ తిప్పుతుంది. అంటే నాకు అర్థం కాలేదు అసలు. ఆ అమ్మాయి ఫేమస్ అవ్వాలంటే చాలా దారులు ఉంటాయి. పిచ్చి పిచ్చి వెరైటీ ఆలోచనలు, నేర ప్రవృత్తి, బుర్ర అంతా ఏం పని చేస్తుంది. ఆవిడ మేడం చెప్పినట్టుగా సైకాలజీ చిన్నప్పటి నుంచే వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి వీళ్ళకి చిన్నప్పుడు వాళ్ళని చూడగానే ముఖ కవళికలు చూడగానే వీళ్ళకి డాన్స్ వస్తుంది, సంగీతం వస్తుంది, వీళ్ళకి మంచి ప్రవచనం చెప్పగలుగుతారు, ఇలాంటివన్నీ చిన్నప్పుడే గుర్తించి వాళ్ళకి నేర్పించేవారు. అవన్నీ నేర్పించేప్పుడు ఇవాళ వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి, గురు పూజోత్సవం చేసేవారు, గురువుల దగ్గర నేర్చుకునేవారు, గురువుల దగ్గర భక్తితో ఉండేవారు. ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయండి?
టిక్ టాక్లే గురువులు. ఎంతసేపు టిక్ టాక్ల్లోని ఇన్స్టాగ్రాముల్లోని పిచ్చి పిచ్చిగా డ్రెస్సులు, అసలు వాళ్ళ డ్రెస్సులు చూస్తేనే త్రోత పడుతుంది. పిచ్చి పిచ్చి డ్రెస్సులు, పిచ్చి ఏదో విచిత్రంగా చేస్తే వీడు ఫేమస్ అయిపోతాడు. ఆ ఫేమస్ అవ్వడం కోసం ఏదో ఒకటి చేయాలి. వాడు ఒకడేమో పావును ముద్దు పెట్టుకుంటాడు. ఎవడైనా పావు దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టించుకుని బతికినోడు ఉన్నాడు చెప్పండి, ఇలాంటివన్నీ చేసి వాడు ఫేమస్ అవ్వాలి. ఇంకొకడేమో ఎలకలు తింటాడు, ఇంకోడేమో పిల్లల్ని చంపుతాడు. ఏమిటి ఇవన్నీ? అసలు ఆ లోపల ఎంత కసి ఉంది, ఎంత క్రూరత్వం ఉందో, ఇవన్నీ కూడా సోషల్ మీడియా వల్లే. ఒకటండి, అవన్నీ కూడా టెక్నాలజీ మంచిగా ఉపయోగించి మంచిగా దానివల్ల చూడండి, పెట్రోల్ లేకుండా వాటర్ తో నడిచే కార్లు తయారు చేసిన పిల్లవాళ్ళు ఉన్నారు. అలాంటి వాటికి ఉపయోగించుకోవచ్చు కదా, మంచి వాటికి మంచి పనులు చేయొచ్చు కదా. మంచి పనులు చేయరు, చెడు పనులు చేస్తారు. దానికి తల్లిదండ్రులు మా పిల్లవాడు ఎంత మంచివాడో, మా పిల్ల ఎంత మంచిదో, ఎంత అందంగా డాన్స్ చేస్తుందో, పొట్టి పొట్టి బట్టలు ఎంత బాగా వేసుకుంటుందో, ఇది వీళ్ళ ఎంకరేజ్మెంట్. అది వాస్తవం. పేరెంట్స్ ఆర్ ఎంకరేజింగ్ దట్ చిల్డ్రన్. ఇంకా రెచ్చిపోతారు. ఇప్పుడండి ఇవన్నిటికీ ప్రక్షాళన ఇంట్లో మొదలైతేనండి, ప్రతి ఇంట్లో స్వీయ నియంత్రణ చేసి రేపొద్దున నా కొడుకే నన్ను చంపేస్తాడని ప్రతి తల్లిదండ్రులు భయంతో బతకాల్సిన పరిస్థితి అండి ఈ రోజు. ఖచ్చితంగా తల్లి తండ్రే భయంతో బ్రతుకుతున్నారు. తల్లి తండ్రి కూతురు కొడుకు కూడా మనల్ని బతకనిస్తారా అని భయంతో బతకాల్సిన సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు. కలియుగంలో కలవు స్మరణాన్ని ముక్తి అన్నారు. నామస్మరణ ఎవరూ చేయడం లేదు. కనీసం దేవుడిని నమస్కారం పెట్టుకోవడం కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎంతసేపు బొట్టు తీసేస్తారు. క్రిస్టియనో లేకపోతే హిందువో కూడా తెలియదు. ఏమంటే పొట్టి మోడర్న్ డ్రెస్ వేసుకున్నారు, పొట్టు పెట్టుకుంటే నామూషి వాళ్ళకి. అది తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తారు. వీళ్ళ ఇంటి దగ్గర బొట్టు పెట్టుకుని వెళ్తారు. అదేదో సినిమాలో అత్తారింటి దారి ఏదో సినిమాలో కారులో వెళ్ళగానే డ్రెస్ మార్చేసినట్టు వెళ్ళి కాలేజ్ దగ్గరికి వెళ్ళి పొట్టు ఉండదు, పోషణ ఉండదు. వాళ్ళ మొహం వాళ్ళు అసలు ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేసే తల్లిదండ్రుల్ని ఈ వ్యవస్థను పాడు చేస్తుంది. అయితే మాత్రం తల్లి ముఖ్య బాధ్యత అన్ని విషయాలు అంటారు. నేను కూడా తల్లిలా అంటారు. తల్లులు తండ్రులేనండి. వాళ్ళు ఖచ్చితంగా గట్టిగా ఉంటే, పేరెంటింగ్ గట్టిగా ఉంటేనంటే మళ్ళీ మొదలవుతుంది మంచిగా ఉండడం. కానీ ఇప్పుడు ఇంతకు ముందు సమాజంలో లేం మనం. వీళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసి లేదండి, ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి. అంతేగాని విచ్చలవిడి శృంగారం చేసేటట్టుగా, విచ్చలవిడిగా ఏది పడితే చేసేటట్టుగా ఉండేటట్టు ఫ్రీడమ్ ఎవరికి ఇవ్వకూడదండి. ఏ పిల్లలు కూడా నాలుగు తన్ని ఇంట్లో కూర్చోబెట్టాలి. ఇలాంటి చేయడం తప్పులు. ఇప్పుడు నిజంగా గట్టిగా మాట్లాడే టీచర్ ఎవరైనా చెప్తే మా పిల్లవాళ్ళని కొడతారని వాళ్ళ మీదకి వెళ్ళిపోయి ఆ విద్యా సంస్థలు ముగించేసేదాకా పెద్ద ధర్నాలు మనమే చేస్తాం. ధర్నాలు పిల్లవాళ్ళని కొట్టేస్తారని. ఇప్పుడు ఒక గురువు కొట్టడం, దండించడం చూసారా? ఒకప్పుడు మాకు తోళ్ళు వచ్చేసి మండల వాచిపెట్టేట్టు కొట్టేవారు. ఇవన్నీ శిక్షణ అండి, క్రమశిక్షణ. పూర్వకాలం పద్ధతిలో మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అన్ని చేస్తే ఇవన్నీ మారుతాయి. ఇలాగే ఉంటే ఇక ముందు పెళ్లిళ్ళు ఉండవు, ఏముండవు. ఇప్పటికే సహజీవనాలు మొదలైపోయి చండాలంగా ఎవరికి నచ్చినంత కాలం. ఆల్రెడీ ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. మగవాళ్ళు పెళ్లి చేసుకోవట్లేదు, భయపడుతున్నారు. ఈ సంవత్సరం చేసుకోం బాబు, హనీమూన్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. హనీమూన్ అనగానే పెళ్లి చేసుకున్నాం, అమ్మో హనీమూన్ వద్దు, ఎందుకు వచ్చింది కూడా ఆ అమ్మాయికి ఎవరు ఉన్నాడో ఏమో, ఎక్కడ చంపుద్దో ఏమో అని భయపడుతున్నారు మగవాళ్ళు. ఒక మాట చెప్తానండి, ఈ రోజుల్లో అనకూడదు ఆడపిల్లనై ఉండని కాదని, ఆడపిల్ల మగపిల్లడని పక్కన పెడితే, మగపిల్ల వాళ్ళు మా ఇంట్లో 3-4 తమ్ముళ్ళు ఉన్నారు. నాకు పెళ్లి అంటే భయపడుతున్నారు. ఎందుకు అంటే ఏ పిల్ల కూడా కరెక్ట్ గా అసలు తండ్రి అనకూడని మాట అంటున్నాను అనుకోకండి. తండ్రి కన్యాదానం చేసేటప్పుడు కన్యనే దానం చేస్తున్నానా అనేలా ఆలోచించేటట్టున్నారు ప్రజెంట్ పిల్లలు. నేను ఓపెన్ గా మాట్లాడుతాను, నాకేం భయం. రీసెంట్ గా ఒక రీల్స్ వేసిందండి, శోభనం అనే పదం వాడకూడదు, సారీ ఫస్ట్ నైట్ అనే పదం వాడద్దండి, ఫస్ట్ నైట్ అనే పదం మర్చిపోండి, ఓన్లీ శోభనం అనే పదం వాడండి అంటున్నాను. దాని అర్థం ఏంటి? ఆడపిల్లలకే కాదు, ఆడవాళ్ళకే మగవాళ్ళకే అనేది ఫస్ట్ నైట్ అనే పదం వదిలేసేయండి, మర్చిపోండి. ఫస్ట్ నైట్ అనే పదం వాడద్దు, ఓన్లీ శోభనం అనే పదం వాడండి అంటే దాని అర్థం ఏంది? వాళ్ళని ఎంత బాగా చేసిన ఆడపిల్లలు అయితే ఇంకా బరితెగిస్తున్నారు. అబ్బాయిల కన్నా ఎక్కువగా అమ్మాయిలు తాగుతున్నారు, అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఇవన్నీ వింటుంటే అసలు మేము నిజంగా చెప్తున్నాండి, ఎందుకు ఆడదానికి పుట్టాను అనిపించింది చాలాసార్లు విన్నాక. చాలా కేసెస్ చేస్తుంటాం మేము, లవ్ జిహాద్ కేసులకి వెళ్తాం, వాటికి వీటికి ఇవన్నీ చూస్తుంటే బుర్ర పని చేయట్లేదు. ఇప్పుడు రీసెంట్ గా జరిగింది లవ్ జిహాద్ కేసే. ఆమె ముస్లిం మతంతో ఉంది. అతను ఇప్పుడు ఫోటో చూపించారు చూడండి, అతని యొక్క కూతురు చక్కగా పెళ్లి చేసి మంచిగా ఉండమని తండ్రి చెప్తే ముస్లిం అతను పట్టుకుంది. ముస్లిం అతను పట్టుకొని అతనితో తిరుగుడు. తండ్రి ఏం చేశాడు, మంచిగా ఉండమే అని చెప్పాడు. చెప్పినందుకు ఆమె తన తల్లి కలిసి ఈ ముస్లిం లవర్ ని పట్టుకొని తల్లి సహకారం తీసుకొని అతను తండ్రిని చంపేశారు. ఇది ఎంత భయంకరమైనటువంటి విషయం ఇది. తల్లి ఎందుకంటే అంటే ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది ఫ్యామిలీలోనే. తల్లి
డబ్బు మరి ఇప్పుడు లవ్ జిహాద్ అవ్వదు అది. డబ్బు అది ఇక్కడ కూడా భర్తని కూడా చంపేసినట్టే. ప్రత్యేకించి కూడా ఈ యొక్క ముస్లిమ్స్ కూడా కొంతమందిని కూడా లవ్ జిహాద్ చేస్తున్నారు. ఇది వాస్తవం కూడా ఉంది. మీరు అలా తీసేవేయకండి, ఉంది అది. ఉండట్లేదు అనట్లేదు, మర్డర్ కరెక్ట్ అనట్లేదు, తల్లి కూడా ఇన్వాల్వ్ అయింది కేసులో. అండ్ మనకి ఇక్కడ కామెంట్స్ కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు రీసెంట్ గా ఒక అమ్మాయిని కూడా వరకట్నం వేధింపులు కేసు, థర్డ్ డే అమ్మాయి చనిపోయింది. ఓన్లీ అమ్మాయిలే కాదు, ఇక్కడ అమ్మాయిలు కూడా చనిపోతున్నారు కదా. ఇప్పటి వరకు ఎన్ని లక్షల కేసులు లేవు అమ్మాయిలు చంపేసేవి. పిల్లల్ని సో ఇక్కడ అమ్మాయి ఫాల్ట్ ఉంది కానీ ఏమండి, అమ్మాయిలు చంపేసే కేసులు ఉన్నాయి, అమ్మాయిలు చచ్చిపోయిన కేసులు ఉన్నాయి, అమ్మాయిలు లేరు అనకండి. కానీ ఈ మధ్య కాలంలో అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ బరితెగించి తల్లిదండ్రుల సహకారాలు వాళ్ళకి చేయకుండా, వాళ్ళు వీళ్ళకి చేయకుండా. ఇక్కడ అంటే అదే పేరెంటింగ్ సిస్టమ్ లో ఏమైనా లోపం ఉందంటారా కళ్యాణి గారు? ఇదేనండి, ఇదే ఉంది, అందులోనే ఉంది, ఇంకెక్కడా లేదు. అందులోనే సమాజంలో ఫస్ట్ మనం పేరెంటింగ్ లో చిన్నప్పటి నుంచే మాకు గాని ఎవరికి కానీ మీకు కానీ మన టైంలో గట్టిగా మాట్లాడితే కూడా తప్పు ఆడపిల్ల అన్నప్పుడు ఆడవాళ్ళని వివక్షతో చేస్తున్నారని మాట్లాడే మనుషులు మగవాళ్ళందరూ కూడా అయ్యో అయ్యో 10 మందిలో ఆడపిల్లని అవ్వకూడదు. మన ధర్మ శాస్త్రంలో ఉన్నవన్నీ ఎప్పుడైతే పాటించట్లేదో అప్పుడే నాశనం అనేది స్టార్ట్ అయింది. మన ధర్మ శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా మన ధర్మ శాస్త్రంలో చెప్పడం జరిగింది. అమ్మాయిలు అవ్వద్దంటారైతే మన దేశంలో స్వాతంత్రం రాకముందు భారతదేశము ప్రపంచంలో ఒక అగ్రదేశంగా ఉండేది. ప్రపంచంలో అగ్రదేశంగా భారతదేశం ఉండడానికి కారణం మనధర్మ శాస్త్రం భారతదేశంలో అమలు. మాతృస్వామ్యం కూడా ఉండేదండి. మాతృదేవో పితృదేవో అని అన్నారు. అలానే మనధర్మ శాస్త్రంలో ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే మనధర్మ శాస్త్రం వదిలేశారో అలా చట్టాలన్నీ స్వాతంత్రం వచ్చిన తర్వాత చట్టాలు వచ్చాయో, ఇంట్లో ఉండాలి, నవ్వకూడదు, చట్టాలు ఎలా వచ్చినాయో ఇప్పుడు ఈ చట్టాల్లో ఉన్నటువంటి లోపం వల్ల అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో చట్టాల్లో లోపాలు ఉన్నాయి. ఖచ్చితంగా చట్టాల్లో ఉండేటువంటి లోపాల వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ రోజున తీవ్రమైన డిప్రెషన్ లోనయ్యి మీరు డెఫినెట్ గా ఫైట్ చేయాలి ఈ విషయం మీద. ఎవరితో చేయాలి? ఎవరితో? చట్టాల మీద చేయండి. చట్టాల్లో లోపాలు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా రాజ్యాంగం మార్చాలి. ఇలాంటి భారతదేశంలో భారతదేశ చట్టాలు ఉండాలి, భారతదేశ చదువులు ఉండాలి. ఇలాంటి మరి ఒకప్పుడు నిరుద్యోగం లేదు భారతదేశంలో. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు చూసి ఆశ్చర్యపోయారంట. ఒక్క నిరుద్యోగం కనపడలేదు. ఏదైనా ప్రకృతి సహకరించక, వర్షాలు పడక, అటువంటిప్పుడు ఒక చిన్న ఘటన చెప్తే మీరు దాన్ని లవ్ జిహాద్ అని ఒక మతం, క్రైమ్ ని మతం అంటున్నారు. అసలు అది కరెక్టే కాదు. దాన్ని కంపేర్ చేయకూడదు. అలా అసలు మతానికి సంబంధం లేదు. కళ్యాణి గారు, నేను లేవని చెప్పట్లేదు, కానీ ఇక్కడ తల్లి కూడా ఉంది. తల్లి హిందువే కదా. తల్లి ఎలా సపోర్ట్ చేస్తుంది? తల్లికి భర్త ఆయన. తల్లిని కూడా లోపరుచుకున్నారు. ఈ రోజు చూస్తున్నాం కదా, తల్లిని లోపరుచుకుంటారు, కూతుర్ని లోపరుచుకుంటారు, మనవనాలు కూడా అబ్బాయి ఒకటే తప్పు, తల్లిది తప్పు లేదు, కూతురిది లోపరుచుకుంటున్నారు. తల్లిని లోపరుచుకొని బ్యాంక్ మేనేజర్ ఇన్సిడెంట్ అదే కదా. ఫస్ట్ తల్లిని లోపరుచుకున్నారు, తర్వాత కూతుర్ని లోపరుచుకున్నారు. ఎంతమంది లోపరుచుకుంటారు? అదే అనేది డబ్బు. ఈ యొక్క డబ్బు చేయాలి, చంపడానికైనా చావడానికైనా చాలా ధైర్యం ఉండాలంటారు. కానీ ఇప్పుడు చావడానికి అంటే సూసైడ్స్ కూడా చూస్తున్నాం మనం చాలా. అంటే చిన్న పిల్లలు నేను వింటున్నా ఈ మధ్య చంపడానికి. ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు ఏమన్నా కేసు ఛేదించాలంటే చాలా టైం పట్టేది. ఇప్పుడు చాలా ఈజీగా దొరికిపోతున్నారు. చూస్తున్నారు కూడా క్రైమ్ చేసేవాళ్ళు. అయినా సరే ఎందుకు ఇలా జరుగుతుంది? అరెస్ట్ చేస్తారు, లోపల పెడతారు, ఓ 15 రోజులు రిమాండ్ ఉంటుంది. ఇదంతా ఈ మధ్య అందరికి వరుసగా అరెస్ట్ చేస్తున్నారు కదా, అందరికి నోట్ అయిపోయింది. 14 రోజులు రిమాండ్ వేస్తారు, 14 రోజులు రిమాండ్ అయిపోతాయి, బెయిల్ వేస్తారు, బెయిల్ వస్తుంది, బయట తిరుగుతూ ఉంటారు, శిక్షలు పడవు. శిక్ష పడదు. ఇంకేంటి? ఇప్పుడు ఆయన బాగా ఎమోషనల్ అయిపోయారు, రిలాక్స్ అవ్వలేదు కాబట్టి హత్యలు చేస్తున్నారు. ఎవిడెన్స్ లేదు. ఎక్కడ పడుతుంది? జైల్లో ఉంటే బెయిల్ తీసుకుంటే బయటకు వస్తారు, నిరూపితం అవ్వాలి కదా. ఒక్క రోజు జైలుకి వెళ్ళినా అది శిక్షే కదా. ఇది శిక్ష కింద రాదు, అది సరిపోకలే. వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారు కదా. వాళ్ళు జైలు శిక్ష కాదు అది, దాని రిమాండ్ అంటారు. దాని రిమాండ్ అంటారు. రిమాండ్ అంటే టెంపరీగా ఉంటారు, బెయిల్ తీసుకుంటే బయటకు వచ్చేస్తారు. ఎలాంటి శిక్షలు ఉండాలని చెప్తారు మీరు? ఇప్పుడు అంటే సౌదీ కంట్రీస్ లో ఉండేలాంటి శిక్షలు వేస్తే మన వాళ్ళకి బాగా బుద్ధి వస్తుంది. ముస్లింలకు తప్పు చేస్తే ముస్లిం యొక్క వాళ్ళ చట్టాన్ని అమలు చేసి తీరాలా. చేతులు నరికేస్తారు ముస్లింస్ లో. ఇది సౌదీ అరేబియాలో కనుక ఎట్లా ఎవరైనా మర్డర్ చేస్తే వెంటనే బహిరంగంగా ఉరిదీస్తారు.
వ్యభిచారం చేస్తే రాళ్లతో కొడతారు అక్కడ. సో మన చట్టాలు అలా లేవు కదా. మన దేశంలో చట్టాలు ఎక్కడ ఉన్నాయి? మన దేశంలో అందరూ ఎన్కౌంటర్ చేయండి అలా చేయండి అంటారు. వాళ్ళదేం పోయి నోటు కొద్ది కట్టి ఎవరిని నడి రోడ్లో ఉరిదీయటం సాధ్యపడదు ఇప్పుడున్న చట్టాల ప్రకారం. అది ఒత్తితే మాటలు అనాల్సిందే నోటికి ఆగ్రహంతో. అది ప్రాక్టికల్ గా పాజిబుల్ కాదు ఈ రోజున ఉన్న చట్టాలు. అలాంటి మార్పులు ఎలా జరుగుతాయి? చట్టాల్లో మార్పు రావాలి. ఇమీడియట్ గా శిక్ష పడాలి వాళ్ళకి ఎన్కౌంటర్ జరిగింది చూడండి. అలా ఎన్కౌంటర్ జరిగితే ఇక రెండోసారి తప్పు చేయకూడదు. అసలు మహిళా కమిషన్ ఏం చేస్తుంది? అదే మగవాళ్ళకి ఏదైనా మగవాళ్ళ ద్వారా ఆడవాళ్ళు ఇబ్బంది కడితే మహిళా కమిషన్ వచ్చేసి ఓ అని చెప్పేసి గొడవ చేస్తారు కదా. మహిళా కమిషన్ ఇప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ గారు బయట రావాలి. బయటకు వచ్చి ఆమె ఏం జరుగుతుందని చెప్పేసి మహిళను ఆమె ఎడ్యుకేట్ చేయాలి. ఆమె ఎందుకు నోరెత్తదా అసలు సైలెంట్ గా కూర్చుంటారు? మనం రేట్ చూసుకుంటే మేల్ క్రైమ్ చేసిన దానికి ఇప్పుడు ఉమెన్ క్రైమ్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది చెప్పండి. బయటపడుతున్నాయి ఇప్పుడు అంతే. బయటపడటం వల్లనే ఇలా చాలా కనబడుతుంది. ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది కృష్ణ శర్మ గారు. ఇప్పుడు ఓన్లీ ఒక సీక్వెన్స్ లో ఉమెన్ క్రైమ్ బయటకు జెండర్ అనడం కూడా తప్పే కదా. అది మేలా ఉమెన్ అది కాదు. మీరు ఓన్లీ ఆడవాళ్లే చేస్తున్నారు, ఆడవాళ్ళని అవ్వకూడదు, ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని కాలంలో ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు పని చేయకపోతే ఇల్లు నడిచే సిచ్యువేషన్ లేదు ఇప్పుడు. ఒక వ్యక్తి తన జీవితం గడపాలంటే అనేక రకములైనటువంటి పనులు ఉంటాయి. వాటిట్లో కొన్నిటికి అలాట్ చేయడం, కొన్ని పనులు కొన్ని అలాట్ చేసి ఇందులో ఒకళ్ళు ఎక్కువ తక్కువ అని కాదు. అందరు ఇంపార్టెంటే. కడుపు తిండి తినకపోతే ఎలా బతుకుతాం అన్ని ఇంపార్టెంటే. సో వాటి విధంగా కొన్ని రకాలైనటువంటి విషయాలు చెప్పారు, పాటించట్లేదు. ఈ రోజు చట్టాలు అయితే మార్చి తీరాలి భారతదేశంలో. మనం ఆడవాళ్ళ మగవాళ్ళని పెడితే ఇప్పుడు మనం ఉన్నది భారతదేశంలో. పవిత్రమైన భారతదేశానికి ఒక కల్చర్ ఉంది. ఆ కల్చర్ ఏంటి అంటే ఆడవాళ్లు భర్తని గౌరవించాలి. భర్తని గౌరవించడం అన్నది మన సంప్రదాయం, మన 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 భారతదేశం యొక్క కల్చర్ ఇది. మనం విదేశీ సంస్కృతి కాదు మంది. సో భారతదేశంలో ఉన్న స్త్రీలు గౌరవించాలి. పూర్వకాలం నిజంగా అంటే ఇంతకు పూర్వకాలం కిందకి వెళ్ళిపోయినంటే ఒక 20 years కిందటి నుంచి ఇవన్నీ మారిపోయినాయి. మొత్తం 10-20 డికేట్ నుంచి మారిపోయిన తర్వాత అంతకు ముందు పూజలు చేస్తే పునస్కారాలు చేసుకున్నప్పుడు పండగలకి భర్త కాళ్ళకు మొక్కి ఇప్పటికీ మొక్కుతున్నారండి కొంతమంది. కళ్యాణి గారు, ఆడవాళ్ళు భర్తని గౌరవించాలి. అలాగే మనకి ఎవరు ఆదర్శ దంపతులు అంటే పార్వతీ పరమేశ్వర్లు, సీతారాములు. అంటే రాముడు సీతను ఎలా చూశాడో భర్త భార్యను అలా చూడాలి, అలాగే భార్య భర్తను అలా చూడాలి. అంతేగాని కేవలం భార్య భర్తను అలా చూడాలి. అన్నయ్యల మీద గొడవ చేస్తున్నారు. భర్తలను గౌరవించరు, అన్నలను గౌరవించరు, తల్లిదండ్రులను గౌరవించరు, గురువులని గౌరవించరు. ఈ రోజు చూస్తున్నాం కదా షర్మిల గారు జగన్ గారు గొడవ, కవిత గారు కేటీఆర్ గారు గొడవ. వాళ్ళిద్దరు వాళ్ళు ఆ స్థాయిలో ఉందంటే కింద స్థాయిలో ఏ స్థాయిలో ఊహించుకోండి. ఈ సమానత ఎప్పుడైతే పెట్టారో ఈ సమస్యలు భారతదేశం ఒక సంప్రదాయాన్ని అన్నింటినీ పాటించాలి 100%. కానీ ఎస్ సైకాలజిస్ట్ చెప్పినట్టు వైఫ్ కి హస్బెండ్ వైఫ్ కి రెస్పెక్ట్ ఇచ్చి తీరాల్సిందే. మీకు కూడా తెలిసిన విషయమే. అందుకే ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ కదా, మరి దాన్ని కూడా కంప్లీట్ గా లేకుండా మనం చేయగలం అసలు ఇండియాలో? అసలు ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఎవరు వేసుకుంటున్నారు మీరు చెప్పండి. టు బి ఫ్రాంక్, వెస్టర్న్ కల్చర్ ని అడాప్ట్ చేసేసుకున్నారు ఇండియాలో. దాన్ని ఆపగలరా? కానీ అందుకనే ఏ కుటుంబానికి కోర్ట్స్ కూడా చెప్తున్నారు మీకు నచ్చకపోతే హస్బెండ్ వదిలేయండి. సహజీవనం అయినా అంతే. సహజీవనం మనం నిజంగా న్యాయ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. ఒక సామెత ఉంది, రోమ్కి వెళ్తే రోమన్లా నివసించు అన్నారు. ఏ కమ్యూనిటీకి ఎక్కడికి వెళ్తే అక్కడ నివసించాలి. భారతదేశంలో భారతీయురాలిగా జీవించమని చెప్తున్నాం. అక్కడి కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ ఎలా అప్లై చేస్తారు? ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతిదీ అంతే. మీరు అన్నారు కదా మోడర్న్ డ్రెస్, ఇటువంటి డ్రెస్సులు వేసుకోమని ఇండియాలో ఎక్కడైనా ఉందా? భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పుడైతే గౌరవించట్లేదో అప్పుడే ఎఫెక్ట్ అన్ని కొడుతున్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు, సామాన్యులు ఎవరు వేసుకుని అక్కడెక్కడో అమెరికాలో వేసుకున్నారు వాళ్ళు, వైన్ తాగుతారు, గుళ్ళల్లో వైన్ తాగుతారు వాళ్ళు, వాళ్ళ దాంట్లో ఇక్కడ కూడా తీస్తున్నారా? తప్పది. ఏ దేశంలో ఆ దేశం కల్చర్ మనం గౌరవించాలి. భారతదేశంలో ఉన్నప్పుడు భారతీయుడిగా జీవించాలి. అమెరికా వెళ్తే అమెరికా కల్చర్, అక్కడ కొన్ని డ్రెస్సులు వేసుకోవాల్సి వస్తుంది అక్కడ వాతావరణాన్ని బట్టి. అంతేగాని అమెరికాలో వాళ్ళు కోట్ వేసుకుంటారు కాబట్టి ఇండియాలో మేము కోట్ వేసుకుంటాం అంటే దిస్ ఈస్ ఫూలిష్నెస్. కాబట్టి భారతదేశ కల్చర్ డెవలప్ అవ్వాలి. భారతదేశంలో భారతీయులాగా జీవించండి. భారతదేశ కల్చర్ ని పాటించి తీరండి. ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. అది తప్పేం కాదు. డ్రెస్సింగ్ పెద్ద ఏం తప్పు కాదు. తొడలు కనపడేటట్టు డ్రెస్ వేసుకుంటారు. ఆడవాళ్ళ గురించి మాట్లాడాలి. మగవాళ్ళు నిప్పు పెట్టేది ఆడదే. మరి క్రైములు జరిగాయంటే కారణం ఆడవాళ్ళు ఉంటుంది. నిప్పు పెట్టేది ఎవరు? ఆడవాళ్ళు నిప్పు పెడతారు. పసిపిల్లల మీద, వృద్ధుల మీద డైరెక్ట్ గా ఓన్లీ ఆడవాళ్ళనే అని చెప్తే మీరేం మాట్లాడరా? చెప్పండి కళ్యాణి గారు.
ఈ వరుస సంఘటనలతో చాలా మంది వరుస ఆడవాళ్ళు సంఘటనలు కూడా పది సంఘటనలు బయటకు వచ్చే లక్షలు ఉన్నాయి మగవాళ్ళు చేసే అసలు ఇష్యూస్. పసిపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు. వరకట్న వేధింపులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతున్నాయి. ఒకసారి మాట్లాడితే వినిపిస్తుంది, మీరు అందరూ కలిసి ఒకసారి మాట్లాడితే ఏం వినిపించట్లేదు, ఒక్కటి వినిపించట్లేదు. కళ్యాణి గారు ఎస్ మీరు చెప్పండి. ఓన్లీ అసలు ఆడవాళ్ళు ఇక్కడ ఆడవాళ్ళదే తప్పు, ఆడవాళ్లే చేస్తున్నారు హత్యలు, ఆడవాళ్ళు ఏం చేయకూడదు అంటున్నారు. మీరు చెప్పండి, మీ వర్షం చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కళ్యాణి గారు, జర్నీలో ఉన్నారు కదా. ఒక్క 5 minutes మా గురించి సైడ్ కాపీ మాట్లాడితే అస్సలు వినిపించట్లేదు. ఓకే, ఒక్క నిమిషం. ఆడవాళ్ళ క్రైమ్ రేటు తక్కువండి మగవాళ్ళతో పోలిస్తే. ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఈ మధ్య బయటపడ్డాయి కాబట్టి ఆడవాళ్ళు చంపేస్తున్నారు, అట్లా ఇట్లా అన్నారు. తల్లిదండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మొహం మీద కరకండిగా చెప్పగలగాలి. చెప్పలేని సిచ్యువేషన్స్ ఉంటాయి కళ్యాణి గారు, కొంతమంది ఇళ్లలో అవే చెప్తున్నారు అమ్మాయిలు. చెప్పలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎమోషనల్ బ్లాక్ మెయిల్, సూసైడ్ చేసుకుంటాం అంటున్నారంట పేరెంట్స్. పరిస్థితులు ఉన్నా కూడా ఇంత బట్టలు బరి తెగించి వేసుకున్నప్పుడు ఎలా చెప్తున్నావు, నాకు ఇది నచ్చలేదు, ఈ కాలేజ్ నేను వెళ్ళలేని ఎంత గట్టిగా చెప్తున్నావు, ఈ పెళ్లి నేను చేసుకోలేను, లేకపోతే నేను ఇలా ఉంటాను అంటే కొన్ని రోజుల తర్వాత వాళ్ళే ఆటోమేటిక్ గా యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే నీకు నచ్చిన నువ్వు చేసుకుంటావు. నువ్వు చేసుకున్నాక వాడిని చంపేయడం, నువ్వు వాడిని ఏదో నరికేయడం, లేకపోతే వీడితో కలిసి ప్లాన్ చేయడం. ఇప్పుడు మీరు అన్నారు కదా, మంచిగా భారతదేశ కల్చర్ ప్రకారం పుట్టబొమ్మల అమ్మాయిని తయారు చేసుకుని చక్కగా కూతుని బాగా పెంచుకుంటే ఏ ముస్లిం వచ్చి ఎగరేసుకెళ్ళిపోతాడు లవ్ జిహాద్ అని చెప్పి. బుట్టబొమ్మలా పెంచితే అమ్మాయిని మార్చాల్సి వస్తుంది, తర్వాత వాడు బొట్టు తీసేస్తున్నాడు. అమ్మాయిల్ని మనం ఎంత పెంచుకున్నా ఏం చేసినా సమాజంలో వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు, మన వాళ్ళు చేసే పని మన వాళ్ళు చెయ్యాలి. అది చేయడం లేదంటున్నా ఇక్కడ నేను. మన వాళ్ళు వాళ్ళలాగా చేయట్లేదు ఏదిని, మనం అన్నిటికీ బలైపోతున్నాం. తిరిగి ఆడవాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పకు నింద పడుతుంది. ఆ నింద పడుతుంది అంటే ఎందుకు పడుతుంది? ఆ నిందకి కారణమైన ఈ అమ్మాయి ఎక్కడైతే మూలం ఉందో అక్కడ చూసుకొని తల్లిదండ్రులకి ఇప్పుడు ఎలా చెప్తుంటారు? ఏం చంపేసినప్పుడు జైలుకి వెళ్ళి కూర్చున్నా నీ జీవితం అంతా జైలే గడిచిపోతుంది. నువ్వు ఆ ప్రియుడితో సుఖంగా లేవు, మూడుతో సుఖంగానే, వీడిని చంపేసావు, వాడితోనేమో ఇబ్బంది పడుతున్నావు. నువ్వు ఎంత పడేటప్పుడు ఒక మాట గట్టిగా ధైర్యంగా చేస్తే నేను చేసుకోను అంటే ఎందుకు అడగారు? ఎందుకంటారు తల్లిదండ్రి? అంత అర్థం చేసుకోలేని తల్లిదండ్రులు నిన్ను ఉగ్గు పాలతో పెంచారు కదా, పాలు పోసి చక్కగా నీళ్లు పోసి చక్కగా నిన్ను ఎంత ముజ్జిగా లాల పోసి చక్కగా నిన్ను లాలించి పెంచింది తల్లిదండ్రులు నీ చావుకే లేదు ఇంకోటి చావుకు కారణం అవుతారా? నువ్వు చెప్పే విధానం ఎందుకు చెప్పవు? ఇన్నిట్లో ఫ్రీడమ్ ఉంది, ఇందులో లేదా? మనలోనే లోపం ఉంది. ఆ పిల్ల భయపడ్డం ఇక్కడ భయపడుతుంది. వాడు చంపినప్పుడు ఎందుకు భయపడట్లే? నీకు అప్పుడు ఫ్యూచర్ కనిపించట్లేదా? కాళ్ళ కింద భూమి కనిపించట్లేదా? చంపేసి సినిమాకి వెళ్ళారట, సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చారు చంపేసి. అట్లా ఉంది పరిస్థితి. పేరెంటింగ్ లో లోపం ఉందండి, టోటల్ పేరెంటింగ్. యా ఓకే కళ్యాణి గారు, ఎస్ మీ వర్షన్ అయితే పేరెంటింగ్ లోపం అంటారు. ఇంకా మీ వాయిస్ రావట్లేదు కళ్యాణి గారు. ఓకే థ్యాంక్ యూ. యా సో నా వర్షన్ కూడా పేరెంటింగ్ లోపం ఒకటే కాదు, సమాజంలోనే అంటే బేసికల్ గా మన న్యాయ వ్యవస్థలో చేంజెస్ తీసుకొస్తే ఆ స్ట్రిక్ట్నెస్ భయం అనేది ఉంటుంది. ఎందుకంటే అసలు మన వ్యవస్థలో మనిషిని ఆపేది రెండు ఫ్యాక్టర్స్. ఒకటి ఏంటంటే ఫియర్ ఫ్యాక్టర్, మెయిన్ అదే. అందుకనే మన చిన్నప్పటి నుంచి కూడా ప్రతి కమ్యూనిటీ, ప్రతి రిలీజియన్ లో కూడా భయము, దేవుడు, ఈ 2 ఫ్యాక్టర్స్ ని పెట్టి మనిషిని బౌండరీస్ పెట్టేవాళ్ళు. సో ఈ ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత ఏమైంది అంటే నువ్వు ఏది కావాలంటే అది చేసుకో, నీకు భయం అవసరం లేదు. సో పేరెంట్స్ నుంచి భయం లేదు, దేవుడు అంటే భయం లేదు. ఈ 2 బౌండరీస్ ఎప్పుడైతే తీసేస్తారో మనిషి తనకు కావాల్సిన తట్టు తను చెలరేగిపోతాడు. సో దేవుడు అంటే భయం లేదు, న్యాయ వ్యవస్థ అంటే భయం లేదు. ఈ 2 బౌండరీస్ ఎప్పుడైతే ఉండవో మనిషి తప్పు చేయడానికి భయపడ్డు. సో ఏదో ఒక భయం అనేది మనిషిని ఆపగలగాలి. సో ఆ 2 భయాల్లో ఏదో ఒక భయం భయంకరంగా ఉండాలి. యా కృష్ణచంద్ర గారు మీరేం చెప్తారు ఫైనల్ గా? ఖచ్చితంగా కూడా మళ్ళీ కూడా మనధర్మ శాస్త్రం భారతదేశంలో అమలు చేయాలి. అసలు నేను అది ఒప్పుకోనండి. ఖచ్చితంగా అమలు చేయాలి భారతదేశంలో. అంటే ఒక మాట చెప్తున్నా, అమలు చేశారంటే అవ్వదు. అక్కడ ఒక లేడీ ఉన్నారు, ఎందుకు అని మీరు అడగాలి కదా. ఎందుకు ఒప్పుకోరు? అడగండి. ఎందుకు మీరు అసలు దాని ముఖ్య ఇంట్లో ఆడవాళ్ళు ఫాలో చేస్తున్నారా? ఒక్క నిమిషం, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఫాలో చేస్తున్నారా? మీరు దగ్గర ఖచ్చితంగా కూడా ఈ రోజున కూడా సంస్కృతి సాంప్రదాయాలు ఇండియాలో ఉన్నారు, ఇంట్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఇంట్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా చేస్తున్నారా? ఖచ్చితంగా కూడా ఈ రోజున మనం కాలమాన పరిస్థితులను బట్టి ఈ రోజున అమలు చేయగలిగినన్ని కూడా అమలు చేయవచ్చు. నేను అదే చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియా అనేటువంటిది భయంకరంగా తయారైంది. రీసెంట్ గా ఆయన ఒక టీచర్ గారు కూడా చెప్పడం జరిగింది, మైనర్స్ అందరు కూడా మేజర్లు అని చెప్పేసి రాంగ్ డిక్లరేషన్ ఇచ్చి ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా చూస్తున్నారు. దానివల్ల సినిమా ఫీల్డ్ ఒకటి మారుతారు. సినిమా సెన్సార్ ఫీల్డ్ మన దేశంలో ఉండే ప్రధాన లోపం ఏంటంటే ఇది
సినిమాలలో సర్టిఫికేషన్ ఇస్తారు. ఏ సర్టిఫికేషన్ అనేది ఇస్తారు. ఏ సర్టిఫికేషన్ అంటే అడల్ట్స్ ఓన్లీ, అడల్ట్స్ మాత్రమే చూడాలి. మన దేశంలో ఉండే దురదృష్టకరమైనటువంటి ఫెయిల్యూర్ ఏంటంటే అడల్ట్స్ ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమా మైనర్లు కూడా చూస్తారు మన దేశంలో. దీనికి అడ్డు చెప్పే వ్యవస్థ లేదు. మీరు ఏ సినిమా హాల్ దగ్గరికైనా వెళ్ళండి, ఏ సర్టిఫికేట్ ఉంటుంది అక్కడ అంతా కూడా మైనర్స్ కూడా చాలా మంది ఉంటారు. అది ఒక లోపం. దీనికి ఏంటంటే పెద్దవాళ్ళతో కలిసి చూసే సినిమాలు ఉంటాయి, వీటిని వాళ్ళు చూడకుండా ఆపాలి. ఇప్పుడు బయట చూడండి, కొన్ని చోట్ల మైనర్స్కి సిగరెట్లు అమ్మో, మైనర్స్కి మందు ఇవ్వమని బోర్డులు పెడతారు. కానీ ఏ సినిమా హాల్ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మైనర్లకు టికెట్ ఇవ్వమని ఎక్కడ ఉండదు. అందరూ మైనర్లు కూడా సినిమాలు చూడొచ్చు. ఆ సినిమాల్లో ఏంటంటే విపరీతమైన వైలెన్స్. హీరో వస్తాడు, పటాపట అందరిని కొట్టేస్తాడు, అందరిని పొడిచేస్తాడు. ఈ మధ్య హీరోయిన్లు కూడా కొడుతున్నారు. హీరోలు అయిపోయింది, హీరోయిన్లు కూడా కొడుతున్నారు. ఆ ఫైటింగ్ చేయడం, పొడి చేయడం విజయశాంతి గారు చేశారు. ఈ మధ్య కాలం ఇంకా పెరిగిపోయింది. ఫైటింగ్ చేయడం, పొడి చేయడం, చంపేయడం, వీధి అలా చేస్తే ఏమవుతుంది? నిజ జీవితంలో అవన్నీ పాజిబుల్ కావు. నిజ జీవితంలో ఎవరినైనా కొడితే 2వ రోజు పోలీస్ కేసు అవుతుంది, తీసుకెళ్లి లోపల పెడతారు. సినిమాలు అది హీరోయిజం చూపిస్తున్నారు. అలా అయితే మంచి సినిమాలు కూడా వస్తున్నాయి. ఉమ్మడి ఫ్యామిలీలు, సంక్రాంతి అవన్నీ ఫాలో నేర్చుకోవాలి. అందులో చూపించారు కదా, సంక్రాంతికి వస్తున్న సినిమాలో చూపించారు. ఓటీటీ సినిమా చూసి పిల్లవాడు చెడిపోయాడండి, అతను భయంకరమైన బూతులు చెప్తుంటాడు. ఈ యొక్క ఏ సర్టిఫికేట్ పిక్చర్స్ ని కూడా బయట సినిమాలలో మైనర్లు ఎవరు చూడకూడదు. ఆ విధంగా కూడా చేయాలి. ఇటువంటివన్నీ కూడా చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. మంచి సినిమా చూస్తే నిజంగా సొసైటీ మంచిగా అయిపోతుంది అంటారా? అట్లా చాలా మంచి సినిమాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సినిమాల ప్రభావం ఉంటుంది, లేదని ఎవరు అనద్దండి, ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఎస్, ఓకే, మీరు చెప్పినట్టు విచ్చలవిడిగా మొబైల్ ఇవ్వడం అనేది డెఫినెట్ మొబైల్ ఒకటి, సినిమా ఫీల్డ్ ఒకటి. సినిమా ఫీల్డ్ ఏంటంటే మొబైల్లో మంచి ఉంది, చెడు ఉంది. ఓకే అండి, వీళ్ళు చెడునే ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అంటే మీ మైండ్ మీద మీకు కంట్రోల్ లేదు. కంట్రోల్ లేదంటే పెద్దవాళ్ళ కంట్రోల్ లేదు, వాళ్ళు చూడట్లేదు. అరే పిల్లవాడు ఏం చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. ఇక్కడ రీసెంట్ గా హత్య జరిగింది చూడండి. వాళ్ళ హస్బెండ్ ఏమో సౌదీ అరేబియాలో ఉంటారు, అన్నదమ్ములు. వాళ్ళ మామ సౌదీ అరేబియా ఉంటారు. వాళ్ళు సంవత్సరానికి ఎన్నో కష్టపడి లక్షలు సంపాదించి సౌదీలో, దుబాయ్ లో ఇంటికి పంపిస్తుంటే ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. ఆమె ఏం తల్లులో తప్పు, పిన్ని తప్పు కాదు. పిన్ని చంపిన తప్పే. చనిపోయిన తల్లి ఏం చేసింది? ఆమె ఎందుకు ఇంట్లో లేదు ఆ టైంలో? ఒక ఆడద ఏం చేయాలి? ఒక మహిళ ఏం చేయాలి? తన 2 చిల్డ్రన్ 5 years ఉన్న చైల్డ్ స్కూల్కి వెళ్తే, చిన్న పిల్లలు స్కూల్కి వచ్చే టైంలో ఆ మహిళ ఇంట్లో ఉండాలి, పికప్ చేసుకోవాలి. వాళ్ళకి ఏదైనా ఈ స్నాక్స్ అంటే వదిలేసేసి ఆ పాటికి షికారు పోయింది. అవునండి, ఈమె ఏం చేసింది? తల్లి ఏం చేసింది? తల్లి బాధ్యత కాదా? తల్లి ఏం చేసింది? వాళ్ళ అత్త ఏం చేసింది? బాధ్యత లేని తల్లి అది. బాధ్యత లేని తల్లి పిల్లలను పికప్ చేసుకోలేదు. చిన్న పిల్లల కంటే ఎక్కువ పనులు ఉంది ఆమెకి. తన 5 సంవత్సరాల పిల్లల కంటే ఇంకా ముఖ్యమైన పనులు ఉన్నాయి ఆమెకి. ఏం పని? ఎంతకంటే ముఖ్యమైన పనులు ఆమెకి ఏం పని ఉంది? వాళ్ళ మొగుడు లక్షల డబ్బులు పంపిస్తున్నాడు, తిని కూర్చోవడం ఇంట్లో. ఆమెకి ఏం పని ఉంది? షికార్లకు ఎందుకు వెళ్ళింది? సరే షికార్లకు వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళాలి? మీ మీద డెఫినెట్ గా కేసెస్ ఎప్పుడు వెళ్ళాలి? షికార్కి వెళ్ళిందని మీరు చెప్పారు. బయటకు వెళ్ళింది. షీ వాజ్ నాట్ దేర్ అట్ దట్ టైం. పర్టికులర్ టైం షీ వాజ్ నాట్ అవైలబుల్. చిన్న పిల్లవాడు, తన చిన్న 5 years ఓల్డ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు పికప్ చేసుకోవాల్సిన బాధ్యత లేదా తల్లికి? తల్లి పికప్ చేసుకోవాలా పిల్లల్ని? ఎవరి మీద ఎందుకు అసలు ఎందుకు వదలాలి? వాళ్ళ ఇంట్లో గొడవలు ఉన్నాయని తెలుసు, వాళ్ళ ఇంట్లో గొడవలు, వాళ్ళ అచ్చం చేసింది. ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంజాయింగ్ దేర్ లైఫ్. మొగుడు సంపాదించి డబ్బులు పంపిస్తున్నాడు, షీ ఈజ్ ఎంజాయింగ్ హర్ లైఫ్. చాలా తప్పు మీ మీద, నా మీద. చిన్న పిల్లలు పికప్ చేసుకోవాలి. ఎంజాయ్ చేస్తుందని అలా పోయింది. టాపిక్ మాట్లాడండి. పిల్లల కంటే ఇంపార్టెంట్ పిల్లల్ని ఆమె చూసుకోవాలి, కృష్ణ శర్మ గారు. స్నాక్స్ పెట్టాలి. అది చేయకుండా ఆమె ఎక్కడికి వెళ్ళింది, పిన్ని చంపిందని చంపుతారు. మరి అవకాశం ఇస్తే ఎవరైనా చంపుతారు. 24 గంటలు పిల్లల్ని అతుక్కుని కూర్చుంటారు. ఎవరు 24 గంటలు కూర్చోమని చెప్పాలా? స్కూల్ నుంచి వచ్చే టైంలో తల్లి ఇంట్లో ఉండి తీరాలా. పిల్లల కంటే ఏమి ఇంపార్టెంట్ ఆమెకి? చాలా ఉద్యోగం చేస్తుందా? చెప్పకండి షీఈ్ ఎంజాయింగ్ అదే అని చెప్పకండి. అవును, ఆమె ఎందుకంటే ఆవిడ మళ్ళీ తల్లికి ఏమి ఇంపార్టెంట్? వాళ్ళ హస్బెండ్ ఫారెన్ నుంచి డబ్బులు ఎందుకు పంపిస్తున్నాడు? అబ్రాడ్ నుంచి తన పిల్లల్ని చూసుకోమని, బాగా చూసుకోమని డబ్బులు పంపిస్తున్నాడు. ఆమె పిల్లల ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ పెట్టాలి, వాళ్ళతో టైం గడపాలి. అందుకని వీళ్ళు అవకాశం ఇస్తున్నారు. వీళ్ళు ఇట్లా అవకాశం ఇచ్చి తల్లుల పాటి తల్లులు తిరుగుతుంటే కూతురు పాటి కూతురు తిరుగుతున్నారు. ఎవరైనా నైబర్స్ ఇట్లా చంపేస్తారని అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం కాదు, ఆమె బేసిక్ బాధ్యత అది. వాళ్ళ ఇంట్లో గొడవలు ఉన్నాయని తెలుసు. ఇంత గొడవలు ఉన్నప్పుడు ఆ తోడుకోవడం ఎందుకు వస్తుంది? ఎవరైనా తల్లి బాధ్యత తల్లి వహించలేదు అక్కడ, అందుకే హత్య జరిగింది.
ఖచ్చితంగా కూడా. ఓకే ఓకే కృష్ణ శర్మ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. అండ్ మళ్ళీ అంటే ఎంజాయింగ్ అట్లా ఆడవాళ్ళని అట్లా మీరు అనకూడదు, తప్పు. దట్టు ఇట్లా నో 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 సారీ, ఇక్కడ మీరు అనకూడదు ఆ మాట, మేము కూడా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ అర్చన గారు, థ్యాంక్ యూ కరాటే కళ్యాణి గారు. సో మొత్తానికి సైకాలజిస్ట్ కానీ, ఒక నటిగా కరాటే కళ్యాణి గారు కానీ, ఆధ్యాత్మికవేత్త కానీ, ముందుగా పేరెంటింగ్ వ్యవస్థలో అయితే డెఫినెట్ గా చేంజెస్ రావాలి, పేరెంట్స్ భయం అనేది డెఫినెట్ గా ఉండాలి అని చెప్తున్నారు. అలాగే న్యాయ వ్యవస్థలో కూడా చేంజెస్ ఇంకా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసే చట్టాలు రావాలని కోరుకుంటున్నారు. ఇది వాల్టీ డిబేట్. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.